ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా బాగున్నా. ప్లీజ్ నా వాయిస్ని కొంచెం బేర్ చేయండి, నాకు బాగా కోల్డ్ అయ్యింది. సో అందుకే నా వాయిస్ ఇలా ఉంది. సో ఈ వీడియో ఏంటంటే మేము తిరుపతికి వెళ్ళినాం అనమాట లాస్ట్ మంత్. సో ఆ వ్లాగ్ అనమాట ఇది. మేము తిరుపతిలో ఎక్కడెక్కడ ఉన్నాం, ఏం చేసినాం అని కంప్లీట్ ఇన్ఫర్మేషనల్ వ్లాగ్ లాగానే ఉంటుంది. సో ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్రెసెంట్ అయితే మేము చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. సో ఈ చెక్ పోస్ట్ ఎక్కడ ఉంటుందంటే మనం కొండపైకి ఎక్కే ముందే ఉంటుంది అనమాట. మేము ట్రైన్లో వచ్చినాం ఇక్కడికి. మార్నింగ్ 11కి ఖమ్మంలో ట్రైన్ ఎక్కినాం అండ్ నైట్ 9:30 కల్లా మేము తిరుపతిలో దిగినాం. సో పక్కనే విష్ణు నివాసంలోకి వెళ్ళి మనకి దర్శన్ టికెట్స్ ఇస్తారు ఫ్రీగానే. సో అక్కడికి వెళ్ళి దర్శన్ టికెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ డేకి మనకి దర్శన్ టైమింగ్ ఇస్తారు. మేము నైట్ 9:30కి తీసుకుంటే మాకు నెక్స్ట్ డే 10 PM దర్శన్ టికెట్స్ ఇచ్చారు. సో మేము బస్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. మనకి దారిలో చెక్ పోస్ట్ ఉంటుంది. మనం ఏమన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అండ్ ఏమన్నా ఇన్ఫ్లమబుల్స్ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదా, సో అట్లాంటివి ఏమన్నా తీసుకెళ్తున్నామా అని చెప్పి మనకి చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత ఇంకా మనల్ని పంపించేస్తారు. మనం ఇంకా కొండ మీదకి వెళ్ళిపోవడమే. సో రూమ్స్ గురించి వస్తే మనకు కొండపైన ఏంటంటే ఒక ప్లేస్ ఉంటుంది. అది ఏంటంటే దాని పేరు వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్. అది సుదర్శన్ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం మన ఆధార్ కార్డ్తోని రూమ్ బుక్ చేసుకోవచ్చు. దానికి లిమిటేషన్స్ ఏంటంటే ఏజ్ 22 అయినా అయి ఉండాలి, లేకుంటే మ్యారీడ్ అయినా అయి ఉండాలి. సో ఇదైతే మాకు ఇచ్చిన రూమ్. మనకి 2 బెడ్స్ ఇస్తారు అండ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ ఉంటాయి. సో మనకి ఏంటంటే రూమ్ అలాట్మెంట్ అయినట్టు 2 అవర్స్లో మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది. మనం సపోజ్ 8 o'clockకి బుక్ చేసుకుంటే 10 కల్లా మనకి రూమ్ అలాట్మెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. సో మనకి రూమ్ అలాట్మెంట్ అయినట్టు మెసేజ్ రాగానే అందులో మనకి ఇచ్చిన రెస్ట్ హౌస్ నేమ్ ఇస్తారు. సో మనం ఆ రెస్ట్ హౌస్కి వెళ్ళి కింద రిసెప్షన్లో అడిగితే మనం ఒక 500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకొని మనకి రూమ్ నెంబర్ అండ్ కీస్ అయితే ఇస్తారు. సో మేము తర్వాత ఏం చేసినామంటే ఇక్కడికి వెళ్ళి ఇది ఫోటో స్పాట్ ఉంటుంది కదా, ఈ ఫోటో స్పాట్లో అలా ఫొటోస్ అయితే దిగినాం. సో పెళ్ళి వచ్చేసి ఈరోజు నైట్. వాళ్ళ టైమింగ్ ఎప్పుడు ఇచ్చారంటే మాకు 6:30కి అలా ఇచ్చారు. పెళ్లి కంటే ముందు మా ఆచారంలో ఒడుగు చేస్తారు. ఒడుగు అంటే జంజం ఉంటుంది కదా, జంజం వేస్తారంట. దాని తర్వాత పెళ్ళి. సో పెళ్ళి నైట్ 6:30కి అలా అయిపోగానే మేము నైట్ 9:30 కల్లా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సో దానికోసం అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఈరోజంతా ఫ్రీయే. సో తిరుమలలో మనకి ఫ్రీ ఫుడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటుంది. సో ఇలా సాంబార్ రైస్ అనేది పెడుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా కూడా. సో ఇది తినేసి అలా మేము తర్వాత వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్ళినాం. సో వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూసుకుంటే ఆయన ఏం చెప్పాడంటే ముందు వరాహస్వామిని దర్శించుకొని తర్వాత నా దగ్గరికి రావాలి అని చెప్పారు చరిత్రలో. సో అందుకే అందరూ ఫస్ట్ వరాహస్వామి వారిని దర్శించుకొని తర్వాత మనం తిరుపతి టెంపుల్ లోపలికి అయితే వెళ్తాం. సో మేమైతే ఇలా వరాహస్వామి దర్శనానికి వచ్చినాం. మేము వచ్చినప్పుడు క్రౌడ్ చాలా తక్కువే ఉన్నారు, ఎక్కువ టైం ఏం పట్టలేదు మాకు. వరాహస్వామిని దర్శించుకోవడానికి మనకి దర్శనం టికెట్స్ లాంటివి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు ఫ్రీగా నామాలు ఉంటాయి కదా, నామాలు పెడతారనమాట. సో వీళ్ళు సేవ చేసుకుంటారంట. సో ఫ్రీగా మనకి నామాలు పెడతారు. సో అవి పెట్టించుకున్న తర్వాత మేమైతే వరాహస్వామి దర్శనానికి వెళ్ళినాం. అండ్ కాలినడకన వచ్చే భక్తులు అయితే వాళ్ళు కాలినడకన ఒక 2000 స్టెప్స్ అలా ఎక్కగానే మనకి మధ్యలోనే దర్శన్ టికెట్స్ ఇస్తారు. ఆధార్ కార్డ్ తీసుకొని సర్వదర్శనం టికెట్స్. సో అక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా బస్ వేలో అయితేనేమో విష్ణు నివాసం దగ్గర వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. సో మేము అలా వెళ్తుంటే వరాహస్వామి టెంపుల్ దగ్గర ఒక బుడ్డోడు ఉండి వాడు పడుకొని అక్కడి నుంచి నేను దండం పెట్టుకుంటా ఇక్కడే ఉంటా, నేను రానని బాగా గోల చేస్తుండు. సో ఇక్కడ సేవ చేసుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఆ పిల్లాన్ని ఎంత లేపినా కూడా లేస్తలేడు. నేను రానంటే రానని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు. సో వీళ్ళని అలా చూసుకుంటూ అందరూ చాలామంది వాడిని చూస్తూ ఉన్నారు. బుడ్డోడు భలే క్యూట్ ఉన్నాడు. సో ఎట్ లాస్ట్ ఆమె అయితే వాడిని ఎలాగోలా లేపి వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇచ్చింది. వాడు నేను అస్సలు వెళ్ళను అని అంటూనే ఇంకా ఏడుస్తూనే వెళ్ళిపోయిండు. సో దాని తర్వాత మేము కోనేరు ఉంటుంది కదా, కోనేరు దగ్గరికి వెళ్ళినాం. కోనేరు దగ్గర అందరూ చాలామంది స్నానం చేసి సో అక్కడి నుంచి దర్శనంకి అయితే వెళ్తున్నారు. అండ్ ఈ కోనేరులో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఐస్ వాటర్లా ఉన్నంత ఫీల్ వచ్చింది నాకైతే. ఎంత చల్లగా ఉన్నాయో, ఎలా స్నానం చేస్తున్నారో అందరని అనిపించింది. అంత చల్లగా ఉన్నాయి వాటర్, బట్ చాలా ఫ్రెష్గా చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ మాత్రం. సో అందుకే అనుకుంటా అందరూ అలా ఎగబడి స్నానం చేస్తున్నారు.
అలా మేము వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత సో లంచ్ టైం అయితే అయ్యింది. సో మేము వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళినాం. ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో అలా మేము ఆ సత్రం లోపలికి అయితే వెళ్తుంటే మనకి ఇక్కడ 7 కొండలు ఉంటాయి కదా, ఈ కొండలు అనేది వ్యూ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ క్రియేట్ చేసినారు. ఎంత బాగుందండి అసలు. మొత్తం మనకి 7 కొండలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ ఒక్క వ్యూ చూస్తే మనకి తిరుమల తిరుపతి మొత్తం కూడా అర్థమైపోతుంది, అంత బాగుందన్నమాట ఈ వ్యూ అయితే. ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు, ఏ టెంపుల్ ఉంటుంది, లైక్ కాలినడకన మార్గం ఉంటుంది కదా, అది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా చూపించినారు. సో మీరే చూసేయండి వ్యూ అంతా. సో మేము తర్వాత అన్నదాన సత్రం లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మనకి అరిటాకు వేసి దాంట్లో ఒక 3 కర్రీస్ సర్వ్ చేసి ఆల్రెడీ పెట్టి ఉంచుతారు. సో మనం వెళ్ళి మనకు నచ్చిన అంటే వాళ్ళు చూపించిన దగ్గర వెళ్ళి కూర్చోవడమే. అందరికీ ముందే ఆల్రెడీ సర్వ్ చేసి ఉంచుతారు, మనం వచ్చిన తర్వాత ఏం సర్వ్ చేయరు, ఓన్లీ రైస్ కర్రీస్ మాత్రం, సాంబార్ మాత్రమే తర్వాత సర్వ్ చేస్తారు. సో అలా వాటర్ ఇవన్నీ పెట్టి ఉంచుతారనమాట. సో మేమైతే ఒక ప్లేస్లో వెళ్ళి కూర్చున్నాం. సో వాళ్ళు ఏంటంటే మాకు నార్మల్గా అక్కడ స్పెషల్ గుమ్మడికాయ కూర పెడతారంట. అండ్ తర్వాత వాళ్ళు ఇలా ట్రాలీస్లో రైస్ తీసుకొని వచ్చి మనకి సర్వ్ చేసి అయితే వెళ్తారు. సో మేము వెళ్ళినప్పుడు మాకు ఒక పికిల్ అండ్ క్యాబేజ్ కర్రీ అండ్ ఇంకొక స్వీట్ అయితే పెట్టినారు. దాని తర్వాత అందులో సాంబార్, రసం అండ్ మజ్జిగ ఉంటుంది కదా, అదైతే వేసినారు. సో సాంబార్ ఇలా సర్వ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇలా మనం కూడా సేవ చేయాలంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఒక 1 వీక్ అలా సేవ చేయొచ్చు. కొత్తగా మనకి మసాలా వడ కూడా మెన్యూలో యాడ్ చేశారనమాట. సో అలా మేము ప్రసాదం తినేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయినాం. సో అలా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి కళ్యాణకట్ట దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కళ్యాణం చేస్తారు అండ్ ఆల్సో పిల్లలకి చెవులు కుట్టిస్తారు కదా, అది పిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేస్తారనమాట. సో చాలామంది జంటలు అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి అయితే వచ్చారు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ముందే చాలా రోజుల ముందే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మనకి డేట్ అండ్ టైం స్లాట్ అనేది ఇస్తారు. సో అలా మా వాళ్ళ పెళ్ళి అయితే జరిగిపోయింది. ఎంతోమంది జంటలు పెళ్లి చేసుకున్నారంటే నియర్లీ ఒక 20 to 30 పేర్స్ మా చుట్టాలు చేసుకున్న రోజే వాళ్ళు కూడా చేసుకొని ఉంటారు. ఇంకా ఏంటంటే అందరికీ కలిపి ఒకళ్ళే భజంత్రీలు ఉంటారు అండ్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. అండ్ అయ్యగారు మాత్రం పంతులు గారు మాత్రం ఒక దగ్గర అయిపోగానే ఇంకో దగ్గర చేస్తూ ఉంటారు అనమాట, అలా చేస్తూ ఉంటారు. సో ఎట్ లాస్ట్ పెళ్ళి అయితే అయిపోయింది. సో అలా పెళ్ళి అయిపోగానే మేమైతే వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళి మళ్ళీ మేము నైట్ డిన్నర్ కూడా చేసేసాం. యాక్చువల్లీ మా లక్ ఏంటంటే ఆ రోజు మాదే లాస్ట్ అనమాట, ఇంకా మా తర్వాత ఇంకా ఆపేసినారు పెట్టడం. సో అలా మేము ఫుడ్ తినేసాక దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ లిటరల్లీ మా దర్శనం అయితే నియర్లీ ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. చాలా లక్ అసలు మాది ఆ రోజు. ఇద్దరం కలిసి వీడియో తీసుకుందామంటే ఎక్కడికక్కడ మాకు లైటింగ్ వస్తుందన్నమాట. సో ఎట్ లాస్ట్ కొంచెం అలా వీడియో అయితే తీసుకున్నాం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అలా టెంపుల్ దగ్గర చాలాసేపు తిరిగినాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. తర్వాత లడ్డు తీసుకోవడానికైతే వెళ్ళినాం.
సో అక్కడ లడ్డు దగ్గర చాలానే క్రౌడ్ ఉంది. ఈచ్ టికెట్ పైన మనకి ఒక ఫ్రీ లడ్డు అయితే వస్తుంది. సో మనకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఒక పర్సన్కి 10 or 20 లడ్డూస్ అలా ఇస్తారంట. సో మేమైతే అలా లడ్డూస్ తీసుకున్నాం. సో మేమేంటంటే దర్శనానికి ఇద్దరమే వచ్చినాం, మా రిలేటివ్స్ ఎవరు రాలేదు. సో వాళ్ళు పెళ్లి దగ్గరే లేట్ అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. బట్ నాకు నెక్స్ట్ డే షిఫ్ట్ ఉండడం వల్ల మేమైతే తొందరగానే రావాల్సి వచ్చింది. సో అలా లడ్డు అయితే తీసుకున్నాం. సో అలా మా శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంతే గైస్, ఇది తిరుమల వ్లాగ్ పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 2 కూడా ఉంది. సో ప్లీజ్ నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.